హాయ్ ఫ్రెండ్స్, నేను నెక్స్ట్ చేయబోయే డిజైన్ ఫ్రెండ్స్, ఈ బ్లౌజ్ మీద నెక్స్ట్ చేయబోయే డిజైన్కి చూడండి. ఇలా ఇది మార్కింగ్ లైన్ బ్లౌజ్ది. చూడండి, ఇది మార్కింగ్ బ్లౌజ్ది. ఇలా మార్కింగ్ లైన్కి మళ్ళీ 1 ఇంచ్ గ్యాప్లో మళ్ళీ ఒక లైను గీసుకున్నాను. చూడండి, ఇలా ఒక లైన్ గీసుకున్నాను అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ వర్క్ స్టార్ట్ చేద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఏమో షుగర్ బీట్స్తో ఒక లైన్ వేయాలి. చూడండి, ఇవి షుగర్ బీట్స్, వీటితో లైను వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా పట్టి లాగి పెడితే ఈజీగానే వచ్చేస్తుంది. చూడండి, ఇలా మొత్తం లైను కుట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా లైను ఫస్ట్ ఇక్కడ వేసి తర్వాత ఇటువైపు కూడా సేమ్ షుగర్ బీట్స్తో లైన్ వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా 2 సైడ్స్ లైను కుట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, 2 సైడ్స్ ఇలా షుగర్ బీట్తో లైన్ ఇచ్చుకున్నాక చూడండి, ఇది పెన్సిల్, వైట్ పెన్సిల్, ఇలా చూడండి, ఇలా మనం లోపల ఇలా ఫ్లవర్స్ లాగా డిజైన్ డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా మనం ఫ్లవర్స్ డ్రా చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్లవర్స్ మొత్తం డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇలా మధ్యలో ఈ మధ్యలో ఉంది కదా, ఇలా మధ్యలో గమ్ పెట్టి చూడండి, ఇది జర్కన్ రింగ్ ఇలా అంటించుకోవాలి. చూడండి, ఇలా జర్కన్ రింగ్ అంటించుకున్నాక చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఇలా గమ్తో ఫిల్ చేసి జర్కన్ స్టోన్స్ తీసుకొని ఈ జర్కన్ స్టోన్స్ తీసుకొని ఇలా అంటించుకోవాలి. చూడండి, ఇలాగా చూడండి ఫ్రెండ్స్, ఇలా మొత్తం అంతా ఫస్ట్ ఫ్లవర్ డిజైన్ చేసుకోవాలి. రౌండ్ ఫ్లవర్లో గీసుకున్నాం కదా, అక్కడ ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇలా తీసుకొని వచ్చి ఇలా పెట్టి
ఇలా చూడండి, ఇలా రింగ్స్ వేసుకోవాలి. ఇలా మనం రింగ్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా ఒక్క రౌండ్ తిప్పి ఎక్కడైతే సూట్ తీసుకొచ్చామో అక్కడే పెట్టి చూడండి, ఇలా పట్టుకోవాలి ఖచ్చితంగా. ఇలా చూడండి, ఇలా తీసుకురావాలి. అప్పుడే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఇలా మొత్తం ఫ్లవర్ అంతా కుట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పెట్టేసి చూడండి, ఇలా ఫ్లవర్లన్నీ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మొత్తం ఫ్లవర్ అంతా నెక్ మొత్తం ప్యాటర్న్లో కుట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా మొత్తం ఫ్లవర్స్ అన్నీ కుట్టుకోవాలి. చూడండి, ఇలా కుచ్చు వస్తే కిందికి లాగేస్తే వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్ అన్నీ. చూడండి, అలా ఇలా మొత్తం ఫ్లవర్స్ అన్నీ మనం కుట్టుకోవాలి. చూడండి, ఇలా మొత్తం ఫ్లవర్ లాగా కుట్టుకున్నాం కదా. ఇప్పుడు వచ్చి మనము చూడండి, ఇలా మొత్తం నెక్ ప్యాటర్న్ అంతా మనం ముళ్ళు ఆ ఫ్లవర్స్ అన్నీ ఇలా కుట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఫ్లవర్స్ అన్నీ ఇలా చూడండి, చూడండి ఇలాగా మనం మొత్తం నెక్ అంతా మనం ఈ గ్యాప్లో ఫ్లవర్స్ ఎక్కడెక్కడైతే డ్రా చేసుకున్నామో అక్కడంతా కుట్టుకోవాలి.
చూడండి ఇక్కడ మళ్ళీ ఇలా ఇలా మొత్తం అంతా కుట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఇలా ముడికుట్టు కుట్టుకున్నాక చూడండి ఫ్రెండ్స్ ఇలా తీసుకొని గోల్డ్ కలర్ థ్రెడ్ చూడండి జర్దోసి తీసుకొని ఇలా చూడండి మొత్తం ఇలా జర్దోసి కుట్టుకోవాలి. చూడండి ఇలా చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం మనం ఫ్లవరు జర్దోసితో పూర్తిగా ఫిల్ చేసుకోవాలి. చూడండి ఈజీగానే చేసేసుకోవచ్చు. ఇలా మనము జర్దోసితో ఒక ఫ్లవర్ షేప్ వచ్చేది తెలుస్తూ ఉంటుంది మీకు. చూడండి ఫ్రెండ్స్ ఇలాగా ఒక ఫ్లవరు మనం డిజైన్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఇలా మనము ఒక ఫ్లవర్ షేపు డిజైన్ చేసుకొని
చూడండి ఇలా చూడండి ఇలా ఫ్లవరు డిజైను చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా మొత్తం ఫ్లవర్స్ అన్నీ మనము స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇలాగా జర్దోసితో మొత్తం ఫ్లవర్ ఫిల్లింగ్ ఇచ్చేయాలి ఫ్రెండ్స్. చూడండి మొత్తం ఫ్లవర్స్ అంతా ముళ్ళేసి ముళ్ళ తర్వాత జర్దోసితో ఇలా ఫ్లవర్ లాగా డిజైన్ చేశాను. చూడండి మొత్తం ఇప్పుడు ఇక్కడ ఇటువైపు జెర్రీతో లైన్ ఇచ్చుకోవాలి. చూడండి మళ్ళీ ఇక్కడ లోపల వైపు ఇచ్చాను, బయట వైపు ఇవ్వలేదు. లోపల వైపు 3 సైడ్స్ ఇచ్చాక చూడండి ఇలా మధ్యలో ఫ్లవర్కి గ్యాప్ వచ్చింది కదా, ఈ మధ్యలో ఇలాగా చూడండి ఇలా ముత్యం ఒకటి, షుగర్ బీట్ ఒకటి వేసి ఇలా కుట్టుకోవాలి. చూడండి ఇలా ముత్యం ఒకటి, షుగర్ బీట్ ఒకటి వేసి మనం కుట్టుకోవాలన్నమాట. ఇలా మొత్తం డిజైన్లో ఫిల్ చేసుకోవాలి. చూడండి ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఇలా మొత్తం నెక్ ప్యాటర్న్ అంతా ఫ్లవర్స్ మధ్యలో కుట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఇలా ఇప్పుడు ఇక్కడ మనం ఒకటి పెట్టాను కదా నేను జర్కన్ రింగు స్టోను. ఇప్పుడు దీనికి అవుట్లైను షుగర్ బీడ్స్తో వేస్తున్నాను. ఇలా షుగర్ బీడ్స్తో అవుట్లైన్ వేస్తున్నాను. చూడండి ఇప్పుడు ఇలాగా తీసుకొని ఒక షుగర్ బీట్ ఒకటి ముత్యం తీసుకొని ఇలా చూడండి ఇక్కడ ఒక కొందని పెట్టేసి ఇలా కుట్టుకోవాలి. చూడండి ఇలాగనమాట. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ సేమ్ అలాగే తీసుకొని చూడండి ఇలా తీసుకున్నాక ఇలా వేసుకొని కొందను వేసుకొని చెంకి ఒకటి పెట్టి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం ఫ్లవర్ అంతా డిజైన్ చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్లవర్ అంతా డిజైన్ చేసుకోవాలి.
చూడండి ఫ్రెండ్స్, ఇది లుక్. ఇది న్యూ డిజైన్ ఫ్రెండ్స్, ఓన్గా డిజైన్ చేస్తున్నాను. కస్టమరు ఒక ప్యాటర్న్ చెప్పేసి దాంతో డిజైన్ క్రియేట్ చేయమన్నారు, అలా క్రియేట్ చేశాను అన్నమాట. చూడండి, ఇలా మనం నెక్ అంతా డిజైన్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇలా మనం నెక్ అంతా డిజైన్ చేసుకోవాలి. చూడండి, ఇలా మార్కింగ్ ఇచ్చుకున్నాను నేను. ఇలా ఒక షేప్ కట్ చేసుకొని డ్రా చేసుకున్నాను. చూడండి, ఇలా మొత్తం నెక్ అంతా మనం డ్రా చేసుకోవాలి. చూడండి, ఇలా ఇలా మొత్తం నెక్ అంతా డ్రా చేసుకొని ఇలా ఫ్లవర్స్ ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది బ్యాక్ నెక్ పూర్తయిపోయింది. పూర్తయిపోయాక ఇలా వస్తుందన్నమాట. చూడండి, ఇలా చేశాను బ్యాక్ నెక్. మొత్తం అవుట్ఫిట్ ఇలా వచ్చిందండి. చూడండి, ఇది చూడండి, ఈజీగా చేసేసుకుంటే ఇలా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇలా ఫ్లవర్ ఇచ్చాను బ్యాక్కి. చూడండి, ఇలా ఫ్లవర్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది ఫ్రంట్ పార్ట్ ఇలా ఇచ్చానన్నమాట. చూడండి, వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.